డిమాండ్ ఏంది? ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మా డిమాండ్ ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన మాటను ఉపసంహరించుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉద్యమం ఓయిలో స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఉపసంహరించుకోలేదనుకో అన్ని యూనివర్సిటీల నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తాము. మా డిమాండ్ త్వరగా చేయాలని. పక్క రాష్ట్రాల్లో విఆర్ఏ పోస్టులను సివిల్ ఇంజనీర్ భర్తీ చేస్తున్నారు. బట్ మన తెలంగాణలో సివిల్ ఇంజనీర్ని కనుమరుగు చేస్తున్నారు. ఇప్పుడు విఆర్ఏ సివిల్ డిప్యూటీ సివిల్ పోస్టులను విఆర్ఏ భర్తీ చేసి ఇంకోటి ఇక్కడ ఇప్పుడు మీ సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చదువుకొని వచ్చే వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు మళ్ళీ విఆర్ఓలనే మళ్ళీ అలాట్ చేస్తుంది కావచ్చు ప్రభుత్వం? మేబీ ప్రభుత్వం దగ్గర ఫైనాన్స్ ప్రాబ్లం ఉందేమో. అవి ఇప్పుడు కాకుండా మా డిమాండ్ అంటే ఇప్పుడు కాకుండా కొన్ని 3-4 months డిలే చేసినా లేట్ చేసినా ఆ నోటిఫికేషన్ని సివిల్ ఇంజనీర్ భర్తీ చేయాలని మా డిమాండ్. సో మీరు కలిసే ప్రయత్నం చేశారు ఎవరికైనా? అది అంటే మంత్రి గారు కానీ ఎవరికైనా చెప్పి మంత్రిని కలిసినాం, మేము చిన్నారెడ్డిని కలిసినాం, చిన్నారెడ్డి సార్ని కలిసినాం. చిన్నారెడ్డి సార్ మాట్లాడిండు, మాతో కొన్ని పాజిటివ్గా రెస్పాన్స్గా మాట్లాడిండు. బట్ పొంగులరెడ్డి సార్నే కొంచెం డిలేగా లేట్ చేస్తున్నాడు దాని గురించి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏడాదిలో 56,000 పోస్టులు కూడా భర్తీ చేశామంటున్నారు ఏడాదిలో. కానీ నిరుద్యోగుల సమస్యలు తీరుతున్నాయా? అంటే ప్రభుత్వాలు మారినా నిరుద్యోగుల సమస్యలు తీరుతున్నాయంటే ఏం చెప్తారు? సమస్యలు అయితే ఏం తిరగట్లేవు. ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఇప్పుడు భర్తీ చేశారు. కొత్తగా నోటిఫికేషన్లే మహా అయితే 1, 2, 3 వచ్చినాయి. ఇప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రాలే. ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ జనవరి వరకు ఎండ్ అయిపోతుంది అన్నారు. కానీ ఇంతవరకు కాలే. అది ఎంతవరకు పొడిగిస్తారో తెలియదు. అది మేము ఇంకా హాస్టల్లో ఉండి మా డే బై డే హాస్టల్ ఫీజు పెరిగిపోతుంది. మాకున్న డబ్బులన్నీ అయిపోతున్నాయి. సో త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి త్వరగా భర్తీ చేయాలని మా డిమాండ్. యాక్చువల్గా డిప్యూటీ సర్వే అనేది ఒక టెక్నికల్ పోస్ట్. ఆ పోస్ట్ను భర్తీ చేయాలంటే ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఇది ఉన్న అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. అంతేగాని విఆర్ఓ చేద్దామంటే వాళ్ళకి అసలు టెక్నికల్ క్వాలిఫికేషన్ లేదు. అట్లా వాళ్ళతో భర్తీ చేస్తే ఇక్కడ మిగతా డిప్లొమా, బీటెక్, ఐటీఐ చేసిన వాళ్ళందరూ వేస్ట్ అయిపోతుంది. అంతా మంత్రి పదవులు ఎవరికి ఇస్తుంది? 62 ఎమ్మెల్యే గెలిస్తే 62 ఎమ్మెల్యేకి ఇచ్చిందా? అందులో ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఇచ్చింది. అంటే ఏ ప్రతిభ తీసుకున్నట్టు వాళ్ళు కూడా అక్కడ ఏం కన్సిడర్ చేశారు? ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేశారు. ఇప్పుడు ఇందులో కూడా మా సివిల్ ఇంజనీర్కి ఎక్స్పీరియన్స్ ఉంటుందా? విఆర్ఓకి ఎక్స్పీరియన్స్ ఉంటుందా? మాకు ఉంటుంది. సో మాకు ఇవ్వాలి కదా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఆ మంత్రి పదవులు అంతా చేసినప్పుడు ఇది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు చాలా పల్లెటూర్లలో భూతగాల వల్ల చిన్న గిట్టు పంచాయతీ అని చెప్పి దానికి చంపుకునే కాడికి చంపుకుంటారు కూడా. ఇంకోటి అసెంబ్లీలోనే వీళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? ధరణి చాలా స్కాము, గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది, ధరణి వల్ల చాలా మంది మోసపోయారని చెప్పింది కూడా ఈ ప్రభుత్వమే. వీళ్ళే భూభారతి తీసుకొచ్చారు. భూభారతి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ మాలాంటి వాళ్ళు రిక్రూట్ వల్ల మంచి జరుగుతుందని అనుకుంటారా? మళ్ళీ తప్పు చేసిన వాళ్ళని తీసేసినామని చెప్పారు. మళ్ళీ తీసుకొచ్చారు. ఆ ధరణి తప్పని చెప్పారు. భూభారతి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళతోనే మళ్ళీ అదంతా వర్క్ చేపిస్తా అంటే మళ్ళీ తప్పులు జరుగుతాయి. ఈ ప్రభుత్వం గొడవలు పెంచాలని చూస్తుందా, తగ్గాలని? ఇది అర్థమవుతలేదు మాకు. మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు మీరంతా? ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటారు. దాంతోపాటు మేము సివిల్ చేసిన వాళ్ళు అసలు మంత్రి గారు ఏమంటారు అంటే అసలు ఎవరు లేరు అని మాట్లాడుతుండు. లాస్ట్ ఆల్రెడీ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఇచ్చిన లాస్ట్ టైం జేఆర్ఎల్ ఇచ్చింది కదా, ఏడబ్ల్యూ పోస్టులు నింపి జేఆర్ఎల్ కూడా ఇచ్చింది. ఆ జేఆర్ఎల్లో 45,000 మంది రాసి ఉంటారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2022లోనే 45,000 మంది ఉంటే ప్రతి ఇయర్కి ఎంతో మంది పాస్ అవుతారు, ఎంతో మంది ఉంటారు. డిప్లొమా వాళ్ళు ఉంటారు, 60,000 మంది పైగా ఉంటారు. మంత్రి గారు మాత్రం 10,000 కూడా లేరు అని చెప్పి అలా ఎలా మాట్లాడతారు అర్థమవుతుంది. మంత్రి గారే ఫండ్స్ రిలీజ్ చేస్తారు కదా. అబద్ధం ప్రచారం వల్ల మరి మంత్రి వారికి చేరవేస్తురా? మంత్రి వారే తప్పుగా ఆలోచించి మాకు అన్యాయం చేయాలని చూస్తురా? చేశాం కానీ అంత రెస్పాన్స్ రాలేదు. ఆల్రెడీ సర్క్యులర్ జీవో పాస్ అవుతున్నాయి. దానివల్ల మాకు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మళ్ళీ ఇదో టెన్షన్, ఆ టెన్షన్ అన్నీ మేము భరించలేకపోతున్నాం. సో ప్రభుత్వం ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఏం చేయగలుగుతున్నారు? ఈ ఉద్యమాన్ని ఇంకా చాలా పెద్ద ఎత్తున వృద్ధి చేద్దాం అనుకుంటున్నాం.